శ్రీవారి ప్రసాద వివాదం కొత్త మలుపు తీసుకుంది. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తుకు సడన్ బ్రేకులు పడ్డాయి. కల్తీ జరిగిందా లేదా అనే డైలమాలో మరికొన్ని రోజులు సస్పెన్స్ తప్పేలా లేదు. అటు ఇదే సమయంలో సీఎం చంద్రబాబుకు నైతిక మద్దతుగా నిలిచాయి జనసేన, బీజేపీ. వైసీపీ మాత్రం ఇదే అదనుగా ప్రభుత్వం మీద దాడి షురూ చేసింది. ఇంతేకాదు మరో 2 కొత్త క్యారెక్టర్లు కూడా ఎంట్రీ ఇచ్చి ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు కొత్త ఫ్లేవర్లు ఇచ్చేశాయి. సుప్రీం కామెంట్లు, సిట్కు బ్రేకులు. లడ్డూ కల్తీ ఎపిసోడ్లో తాజా ట్విస్టులు. ముఖ్యమంత్రికి కోరస్ ఇచ్చిన బీజేపీ. Court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair. చంద్రబాబు సారీ చెప్పాలంటున్న వైసీపీ. ఒక రాజకీయ దుర్బుద్ధితో చంద్రబాబు నాయుడు గారు ఆడిన ప్లే. ప్రసాద వివాదం ముగింపుకొచ్చే దారేది? లడ్డూలో కల్తీ జరిగిందా లేదా అనే స్పష్టత కావాలని సిట్ దర్యాప్తు సరిపోతుందా, కేంద్ర ప్రభుత్వ స్థాయిలో దర్యాప్తు కావాలా అంటూ సుప్రీంకోర్టు నిలదీయడంతో తదుపరి చర్యలపై దృష్టి పెట్టింది ఏపీ సర్కార్. సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ నెల 3 వరకు సిట్ దర్యాప్తు నిలిపివేస్తున్నట్లు తెలిపారు ఏపీ డీజీపీ. మీడియాలో వచ్చేసి అర్థం చేసుకోవాలి, నాకు కాగితం వచ్చే వరకు నేను చేస్తాను ఉంటాను అనలేంగా. 3వ తారీఖు వరకు ఈ దర్యాప్తును ఆపమని, సిట్ యొక్క దర్యాప్తును ఆపమని. సిట్ యొక్క we been informed from Supreme Court Council. మా లాయర్ ఉంటారు కదా, కౌన్సిల్ has informed this is what it is, so we stopped. We are not in a hurry. We'll do it. Let the order come now. సిట్ దర్యాప్తు ఆపాలని సుప్రీంకోర్టు ఆదేశించకపోయినా ప్రభుత్వ తరపు లాయర్ల సూచన మేరకు సిట్ విచారణ 3వ తేదీ వరకు నిలిపివేసింది ప్రభుత్వం. మరి నెక్స్ట్ ఏంటి? లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందన్న ఉత్కంఠ నెలకొంది. అటు కల్తీపై నిర్ధారణ కాకముందే బహిరంగ ప్రకటన చేశారంటూ ముఖ్యమంత్రి తీరును సుప్రీంకోర్టు తప్పుపట్టడంపై ఏపీలో రాజకీయ దుమారం రేగింది. పెన్షన్ల పంపిణీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు లడ్డూ వివాదాన్ని, సుప్రీంకోర్టు వ్యాఖ్యల్ని ప్రస్తావించలేదు. కానీ తిరుమల ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారంటూ చంద్రబాబుపై విరుచుకుపడుతోంది విపక్ష వైసీపీ. లడ్డూ కల్తీ ఆరోపణలు రాజకీయ దురుద్దేశంతో చేసినవేనని, హిందూ లోకానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారు వాడందంటూ ఏం లేదు, అన్నీ వాడేశారు. లాస్ట్ టైం మనం చూసాం, ఆఖరికి ఏడుపు అస్త్రం కూడా వేస్తాడు. ఏడుపు అస్త్రం అయిపోయింది, ఇంక మొత్తం అన్నీ అయిపోయినాయి. ఇంకా ఆఖరికి ఫైనల్గా దేవుడి యొక్క అంశాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చి వాడుకుని చేద్దాం అనుకున్నాడు. అదేమైంది? భస్మాసుర హస్తం అయిపోయింది. లడ్డూ కల్తీ కేసులో సుప్రీం కామెంట్లపై సీరియస్ గా స్పందించింది ఏపీ బీజేపీ. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ సమంజసంగా లేదన్నారు ఎంపీ పురంధరేశ్వరి. రాజ్యాంగ పదవిలో ఉన్నారు కనుకే స్పందించారంటూ సీఎం చంద్రబాబుకు నైతిక మద్దతు తెలిపారు. చట్టవిరుద్ధంగా మాట్లాడలేదని, లడ్డూ విషయంలో ఏం జరిగిందో అదే చెప్పారని చిన్నమ్మ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. Court to say that the chief minister of a state does not have a right to speak, I think is quite unfair, because the CM, as we all know, is the constitutional head of the state and he can talk on issues pertaining to the state. He did not comment on any extraneous issue, but he commented on what was happening in his own state. సుప్రీం కోర్టు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సమర్థనీయమైనవి, లాజిక్ నిలబడి, దాన్ని కూడా మేము తప్పుపడతాం, మేము దేన్నైనా వ్యతిరేకిస్తాం, సుప్రీంకోర్టు చెప్పినాము కూడా మేము వినం, దానిలో కొవ్వు గెలిచినట్టే అని మీరంటే ఏం చెప్పాలి? వాళ్ళేదని ఈఓ హ్యాస్ గివెన్ రిపోర్ట్. ఈఓ కన్నా ఎక్కువ తెలుసా చంద్రబాబు గారికి? చంద్రబాబు గారు అక్కడ లేడు కదా, ఆయన రిపోర్ట్ మీద కదా ముఖ్యమంత్రి అయినా, సుప్రీంకోర్టు అయినా, హైకోర్టు అయినా ఎవరైనా డిపెండ్ అవ్వాల్సింది. శ్రీవారి ప్రసాదంలో కల్తీ జరిగిందన్న వార్తలతో మనస్తాపం చెందానంటూ ప్రాయశ్చిత దీక్ష చేపట్టిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10వ రోజున తిరుమల బాట పట్టారు. అలిపిరి నుంచి కాలినడకన తిరుమల చేరుకున్నారు. రాత్రికి తిరుమలలోనే బస చేసి ఉదయం శ్రీవారిని దర్శించుకుంటారు. అక్కడే దీక్షను విరమిస్తారు. ఇదిలా ఉంటే తాను చేపట్టిన ప్రాయశ్చిత్త దీక్ష కేవలం లడ్డూ కల్తీ కోసం కాదంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. సనాతన ధర్మ పరిరక్షణ కోసం శాశ్వత ప్రాతిపదికన ఒక వ్యవస్థ ఉండాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు పవన్ కళ్యాణ్. ప్రాయశ్చిత్త దీక్ష ముగించిన తర్వాత దేవాలయాల పవిత్రతకు సంబంధించి ఒక డిక్లరేషన్ రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. So this is not just about one prasad issue today. Maybe it came out. Maybe this was a triggering point.
to initiate all this, to take forward the Sanatana Dharma Parirakshana Board is very essential. That is the order of the day. I think they said in such a way it was, they never said it was not adulterated. Maybe whatever information they have on their hands, I think they commented on that, and the Honorable Supreme Court judges said it was. They didn't say it was unadulterated. They said. అటు సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ప్రకాష్ రాజ్ విమర్శలు సంధిస్తూనే ఉన్నారు. కొత్త భక్తుడికి పంగనామాలు ఎక్కువ, ఇక చాలు ప్రజల కోసం చేయాల్సిన పనులు చూడండి, జస్ట్ ఆస్కింగ్ అంటూ ప్రకాష్ రాజ్ వేసిన సెటైర్లు మళ్లీ రచ్చను రాజేశాయి. ఇదే గ్యాప్ లో నేను ఉన్నా అంటూ దూరిపోయారు కేఏ పాల్. మోనార్క్ వేసిన నిప్పులో ఉప్పులా మారాయి పాల్ గారి పంచులు. మొన్నటి వరకు ఏమన్నాడు పవన్ కళ్యాణ్, నేను క్రైస్తవుడిని, నా భార్య క్రైస్తవులు, నేను బాప్తిసం తీసుకున్నాను ఇజ్రాయెల్ అన్నాడు లేదో వీడియోలు చూడండి. అరే ముస్లిం రిలీజియన్ చాలా మంచిది, బీఫ్ ఎక్కువ పెట్టండి, నాకు చాలా ఇష్టం అన్నాడు మొన్నటి వరకు. ఇప్పుడేమో సనాతన ధర్మాన్ని ఊగిపోతున్నాడు. రోజుకో మాట్లాడితే ఎవరు నమ్ముతారు? తెలుగు ప్రజల్లో ఆయన విలువను ఆయన పోగొట్టుకుంటున్నారు. సుప్రీంకోర్టు సీరియస్ కామెంట్స్ చేయడం, సిట్ దర్యాప్తును నిలిపివేయడం లాంటి పరిణామాలతో పవన్ తిరుమల టూర్ పై ఫోకస్ పెరిగింది. తిరుపతిలోనూ తిరుమలలోనూ అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. సుప్రీంకోర్టు విచారణ నేపథ్యంలో పవన్ దూకుడు తగ్గుతుందా, స్పీచ్ కాపీలో మార్పులుంటాయా అనేది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ లడ్డూ కల్తీపై విచారణ బాధ్యతలు స్వతంత్ర సంస్థకు ఇవ్వాలని నిర్ణయిస్తే అనుసరించాల్సిన వ్యూహంపై కూడా సీరియస్ గా ఆలోచిస్తోంది ఏపీ ప్రభుత్వం.